ఏం మాత్రం మారట్లే. మేము పొద్దున్న లేస్తే డిబేట్లకు వచ్చి ఇంత దారుణంగా తిప్పుకోవాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు అతను సార్ నేను రెండు మూడు ఒక లీడర్ని, అతను ఎవరో నాకు తెలియదు. అతను వినవయ్యా అనే మాటని నేను ఒప్పుకోను. పద్ధతి విజయశేఖర రెడ్డి గారు వినండి అంతే. నువ్వు చెప్పిన శ్రేణి భయపడ్ను. వినండి వినండి ఒప్పుకోను. లక్ష్మణ్ రావు గారు ఒకటి, ఎవరైనా కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. విజయశేఖర రెడ్డి గారు చెప్పిన విధానం కరెక్ట్ కాదు, సభా మర్యాద అంతకంటే కాదు. నేను చెప్పినాక ఆగాలి. ఒక మాట దౌర్భాగ్యుడు దుష్టుడు అనేది తమ వ్యక్తిగతంగా ఉన్న మాటని బయటికి మాట్లాడే క్రమంలో అందరూ కూడా మాట్లాడుతున్నారు. అదేం తిట్టు కాదు, బండ బూతు కాదు. విజయశేఖర రెడ్డి గారు మీకు తెలుసు, దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అనే మాటల్ని మీ టీడీపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. అవునంటారా కాదంటారా? ఈ రోజు వచ్చి కొత్తగా పదలేదో లక్ష్మణ్ రావు గారు ఏమైనా సృష్టించారా? లక్ష్మణ్ రావు గారు ఒకటి, మిమ్మల్ని సార్ నువ్వు అనటం తప్పు కాదు. నువ్వు అని ఆయన తప్పు, నువ్వు అని ఏకవచనం పిలిచాడు ఆయన, తప్పది. లక్ష్మణ్ రావు గారు నువ్వు అని పిలిచారు, తప్పు తప్పు సార్, తప్పు సార్, తప్పు సార్, తప్పు సార్. సభా మర్యాదని ఎవరైనా పాటించాలి. లక్ష్మణ్ రావు గారు కూడా పాటించాలి. గౌరవంగా డిబేట్ గౌరవంగా నడుపుతాం. 100% నేను మాట్లాడినా మీరు ఖండించండి. ఎవరైనా అంతే. మేము అదే చెప్తున్నాం సార్. అదే సార్ మేము చెప్పేది కూడా అదే సార్. ఎవరైనా కూడా డిబేట్ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటాం. లక్ష్మణ్ రావు గారికి కూడా నేను 100 సార్లు చెప్పా, ఆయన ఎమోషన్ అయ్యి ఏకవచనాలను సింగిల్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. ఇప్పటికి కూడా నేను లక్ష్మణ్ రావు గారికి అదే చెప్తున్నా. సభా మర్యాదను పాటించాలి లక్ష్మణ్ రావు గారు, లేదంటే మీరు కూడా ఇబ్బంది పడతారు. అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. శేఖర్ రెడ్డి గారు మీరు కూడా మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నేను ఖండించకపోతే కదా మీరు మాట్లాడాలి. దౌర్భాగ్యుడు దుర్మార్గుడు పేటెంట్ హక్కులు ఏమి వైసీపీ ఒక్కటే కాదు, జనసేన టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడకూడదు సార్. రైటే, మీరు చెప్పి కరెక్టే సార్. ఒక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు ఏదైతే మాట్లాడతారో అది ప్రజల్లోకి పోయిన తర్వాత నేను ఎన్నిసార్లు అడ్డుపడితే లాభమే ఉందంటే సార్, ఇప్పుడు సబ్జెక్టు పరంగా ఆయన ఏదన్నా చెప్పాడు నాకు నచ్చలా అని నేను మాట్లాడినప్పుడు మాడతా. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే అలయన్స్ లో ఉన్న పార్టీల గురించో ఒక డెరోగేటరీ కామెంట్ ప్రజలే ఆల్రెడీ పోయిందనుకోండి, మళ్ళీ నేను ఎన్ని మాడతా లాభమేంటి? రాంబటి రాంబాబు గారు తిట్టారండి, ఎనికి తీసుకోగలరా? నేను అంటున్నా సార్, మనము కొంచెం ఓపిక మాడదాము, డిబేట్ చేయండి. మీరు ఏదైనా మాట్లాడి పార్టీ గురించి విధానాల గురించి ఎన్నైనా మాట్లాడండి, మేమే కాదనట్లేదు. కరెక్ట్. ఎస్, మీరు సబ్జెక్ట్లోకి రండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్ ఇంకొక మాట, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే మీరు అద్భుతంగా డిబేట్ నిర్వహించగలరు, మంచి విషయ పరిజ్ఞానం ఉంది, మంచిగా చేస్తారు, మేమే కాదనట్టే సార్. ఐఎమ్ రెడీ టు కమ్ ఎవ్రీడే. కానీ సార్ వచ్చిన దగ్గర నుంచి గుండెని ఇట్లా లబ్ధం అనాలంటే ఎవడు ఏం మాట్లాడతాడో ఏం తిడతాడో తెలియని పరిస్థితుల్లో పొద్దున్న లేసా ఎవడు అనిపించుకుంటాడు సార్. సార్ మేము ఒకటి చెప్తున్నా మీకు, మేము కానీ మా కుటుంబం కానీ ఇంతవరకు ఒక మాట మాట్లాడాలి మమ్మల్ని ఎక్కడ. మేము గత 25 సంవత్సరాల రాజకీయాల్లో ఎవరిని అనము, ఎవరి దగ్గర అనిపించుకోము. ఇదే టాపిక్లోకి రండి సార్, టాపిక్లోకి రండి. అందరం కూడా అదే విధంగా ఉంటాం. ఎవరు అయినా కూడా వ్యక్తిగత దోషాలు కరెక్ట్ కాదు, సింగులర్ వర్డ్స్ అసలు కాదు. నువ్వు అనే మాటలు లేకపోతే బూతు మాటలు మాట్లాడటానికి ఇది కరెక్ట్ సబ్జెక్ట్ కాదు. అది విజయశేఖర రెడ్డి గారైనా, ఆయన లక్ష్మణ్ రావు గారైనా, యశ్వంత్ గారైనా, ఇంకొకళ్ళైనా ఎవరైనా కూడా డే 1 నుంచి మేము అదే చెప్తాం. మీరు ఏదైతే సంయమనం పాటించగలిగి ఉండాలి. ఒకవేళ అవతల వాళ్ళు ఎదవా నువ్వు అనే మాటలు మాట్లాడితే మేము ఖండిస్తాం. దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని మాట్లాడేటప్పుడు హోదా చూసుకుని మాట్లాడాలి ఎవరైనా కూడా. పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈయనున్నారు విజయశేఖర రెడ్డి గారు, దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అనుకోండి, మీకు ఎట్టుంటుంది? మీరు కూడా సంయమనం పాటించాలి. లక్ష్మణరావు గారు మీకు 100 సార్లు చెప్పాను నేను. ఎప్పుడైనా కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ జరగాలి అంటే మీరు బండబూతులు తిడితే అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటి దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని ఇప్పుడు తిట్టాడు ఆయన, మీరు అప్పుడే ఆ మాటలు రిపీట్ చేయడానికి ఎందుకు సార్? ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొడతారు అందరూ కలిసి. ప్లీజ్ దయచేసి నేను ఎవరికి మీకు క్లాస్ పెట్టలేదు. నేను మామూలుగా ఒక డిబేట్ జరిగేటట్టు మీరందరూ కూడా నాకు ఫ్రెండ్స్. ఒక్క మాట చెప్తున్నా సార్, అందరూ కూడా మీరు
స్నేహపూరితంగా ఉన్నవాళ్ళు మనందరం కలిసి సమాజానికి ఉపయోగపడేటట్టు ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో దయచేసి ఒకరికొకరికి ఉన్న స్నేహపూర్వక సంబంధాలను పోగొట్టేటట్టు చేసుకోవద్దు ఎవరు. లక్ష్మణరావు గారు మీకు కూడా చెప్తున్నా, అండ్ మీకు కూడా చెప్తున్నా సార్, దయచేసి సభా మర్యాదను పాటించండి. ఏదైతే చర్చ జరుగుతుందో మీకు ఇచ్చే వరకు ఆగండి. దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అనేవి వైసీపీకే పేటెంట్ హక్కు కాదు. దానికి టీడీపీ వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. చాలామంది చాలా మాటలు మాట్లాడారు. విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడలేదు. యాక్సెప్టెడ్. ప్లీజ్ దయచేసి టాపిక్లోకి రండి. టాపిక్లో నా వల్ల నేను ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమాపణ చెప్పడానికి ఎస్, మీరు ఎప్పుడు మాట్లాడలేదని నేనే చెప్తున్నా. మాట్లాడలేదు. లక్ష్మణరావు గారు కూడా మాట్లాడరని నేను ఆశిస్తున్నా ఈ డిబేట్లో. రైట్, ప్లీజ్ టాపిక్లో ప్లీజ్. ఇప్పుడు మొట్టమొదటగా రైట్, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరి ఇప్పుడు ఏమైతుందంటే 11 సార్ ఏదైనా ఒక పార్టీ స్ట్రెంగ్త్ అనేది ఎవరైనా కనుక్కోవాలంటే వారికి ఉన్న ఎంపీలు ఎంతమంది ఉన్నారు, లేదంటే రీజనల్ పార్టీ ఏది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టే ఆ పార్టీ స్ట్రెంగ్త్ ను జనరల్ గా ఎవరైనా ఎస్టిమేట్ చేస్తాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వీరు 1100 ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అనేది ఆయన మాటల్లోని సారాంశం. అంటే దీంట్లో కారణం ఏంటి సార్ అంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వీరు 1100 మంది ఉన్నట్టు సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే మండలిలో కావచ్చు, లేదంటే బయట వీళ్ళ నేతలు మాట్లాడే మాటలు కావచ్చు, చేసే సౌండ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఇట్లా ఉంది. ఇది న్యాయమేనా అని ఆయన క్వశ్చన్ చేశారు ఇక్కడ అసెంబ్లీలో. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ప్రజలు వీళ్ళను ఓడించినా తిరస్కరించినా వీరు ఈ పద్ధతిలో మాట్లాడడం కరెక్టేనా? ఇంత దుమ్మెత్తిపోయడం, దాడి చేయడము, లేదంటే ఇంత నానా యాగి చేయడం కరెక్టేనా అనేది పవన్ కళ్యాణ్ గారి సారాంశంలో మాటల్లో సారాంశం. అయితే ఇదొకటి. సో దీన్ని ఎందుకన్నారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు గారి విషయంలో కావచ్చు, జోగి రమేష్ గారి విషయంలో కావచ్చు, అట్లాగే రకరకాల ఇప్పుడు రోజా గారు కూడా ఈ మధ్య కాలంలో అత్యంత దారుణంగా మాట్లాడుతుంది. ఒక సీనియర్ మినిస్టరు ఏమండి ఆయన మన అచ్చెన్నాయుడు గారి గురించి నిన్న అడ్డగాడిదా, బాడీ బిరంగా సరిపోదు, ఈ ఏం మాటలండి. ఒక మహిళ అది అందున ఒక ఎక్స్ మినిస్టర్, ఆమె 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అంత పద్ధతి లేకుండా ఒక సీనియర్ మినిస్టర్ ని మాట్లాడుతుందంటే దీనిని ఏమనాలి? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రకరకాల పద్ధతులు. ఇప్పుడు రెండోది అంబటి రాంబాబు గారు, ఇప్పుడు ఒకటి సార్ వల్లభనేని వంశీ గారు కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, రకరకాల వ్యక్తులు చిలుపు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎక్కడా జరగని ఈ రోజువారీ సమావేశాలు, లేదంటే విశాఖపట్నంలో అందరూ కలిసి మాట్లాడుకోవడాలు, లేదంటే ఇంకో ఊర్లో కూర్చో మాట్లాడుకోవాలి, ఎక్కడా జరగనిది ఒక అంబటి రాంబాబు గారి విషయంలో ఎందుకు జరుగుతుంది అంటే మాకున్న సందేహం ఏంటంటే ఏదో ఒక కులాల మధ్య కుంపట్లు పెట్టడానికో, కులాల మధ్య రచ్చ పెట్టడానికో, లేదంటే తెలుగుదేశం మధ్య రచ్చ